హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విష్ణు. మీరు చూస్తున్నారు ఫ్యాక్ట్ విత్ విష్ణు యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, వెంటనే మీకు క్రికెట్ మ్యాచెస్ అయితే వస్తుంటాయని. ఒక్క మ్యాచ్ అయితే అప్లోడ్ చేశాను, దాదాపు 1.5 అవర్ అయితే ఉందన్నమాట. మ్యాచ్ అయితే మీకు అప్లోడ్ చేశాను, చూశారు కదా, బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. అయితే ఈరోజు అయితే ఇంకో మ్యాచ్ అయితే నేను అప్లోడ్ చేయబోతున్నాను. పోయిన మ్యాచ్లో సాతులూరు, ఎక్కలవారిపాలెం టీమ్స్ అయితే ఇద్దరు ఆడారు, చాలా చక్కగా ఆడారు, బాగా ఆడారు రెండు టీమ్స్ కూడా. అయితే సాతులూరు టీము విన్ అయిందనమాట. ఈ మ్యాచ్లో అయితే సాతులూరు పోతే మొక్కపాడు ఈ రెండు టీమ్స్ కూడా ఆడబోతున్నాయి ఈ ఆట. ఈ ఆటలో అయితే చాలామంది మంచి ప్లేయర్స్ ఉన్నారు, మీకు చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, చూడండి బాగా పూర్తిగా. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, మీ సపోర్ట్ నాకు కావాలి. అది ఎలాగా అంటే, మీరు వీడియో చూస్తున్న రైట్ సైడ్లో కింద రెడ్ కలర్ అక్షరాలతో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. దాని పక్కనే మళ్ళీ బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అయితే మ్యాచ్లు ఇంకా ఉన్నాయి, ఇది ఎండ్ కాదు, ఇది చాప్టర్ 2 అంతే. ఇంకా మ్యాచ్లు ఉన్నాయి, ఇంకా మ్యాచ్లు మీ ముందుకు తీసుకొస్తాను నేను. ఇంకా చాలా బాగా ఆడారు కూడా, ఆ మ్యాచ్లన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తాను నేను. అయితే ఈ మ్యాచ్ అయితే మనం చూసేద్దాం, లెట్స్ వాచ్ ఇట్. నేను కెమెరా చేంజ్ చేసేసరికి ఒక ఓవర్ అయితే అయిపోయిందన్నమాట. ఆ ఓవర్ అయిపోయింది. రెండో ఓవర్ నుంచి మనం ఇప్పుడు స్టార్టింగ్ మ్యాచ్ చూస్తున్నాం. ఇక రెండో ఓవర్ అయితే స్టార్ట్ అవబోతుంది. మన శ్రీరామ్ నుంచి సాతులూరు టీం నుంచి శ్రీరామ్ అయితే బౌలింగ్. బ్యాట్స్మెన్ అయితే అయ్యప్ప స్వామి, మంచి బ్యాట్స్మెన్. మొక్కపాడు టీం నుంచి అయ్యప్ప స్వామి బ్యాట్స్మెన్. అండ్ సాతులూరు టీం నుంచి శ్రీరామ్ అయితే బౌలింగ్, చక్కటి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కూడా. సింగిల్ రన్ అయితే వచ్చింది. తిరుపతి స్వామి అయితే బ్యాట్సింగ్కి రెడీగా ఉన్నాడు, బ్యాట్మెన్కి. అయితే అపోజిట్లో అయ్యప్ప స్వామి. మన శ్రీరామ్ నుంచి మరో బౌలింగ్, చక్కటి బౌలింగ్. బౌల్ అయితే మిస్ అయింది. బౌలింగ్ అయితే చాలా చక్కగా చేస్తున్నాడు శ్రీరామ్. మరో బౌలింగ్ మన శ్రీరామ్ నుంచి. కొట్టడానికి ప్రయత్నం అయితే విఫలం. నోబుగా నో బాలా, బౌలింగా ఓకే. బౌలింగ్ అయితే ఇచ్చారు. మన శ్రీరామ్ నుంచి మరో బౌలింగ్. తిరుపతి స్వామి చక్కటి బ్యాటింగ్. బౌలింగ్ అయితే వచ్చే ప్రయత్నం, అయితే సింగిల్ రన్ అయితే వచ్చింది. చక్కటి బ్యాటింగ్ తిరుపతి స్వామి నుంచి సింగిల్ రన్ అయితే వచ్చింది. మరో బౌల్తో శ్రీరామ్ సాతులూరు టీం నుంచి. అయితే అయ్యప్ప స్వామి చక్కటి బ్యాటింగ్, సింగిల్ రన్ అయితే వచ్చింది మన అయ్యప్ప స్వామి నుంచి. అయితే ఓవర్ అయితే చేంజ్ అయింది, ఓవర్ చేంజ్. బ్యాట్స్మెన్ ఇద్దరు కూడా ప్లేసెస్ మారుతున్నారు, ఓవర్ చేంజ్ చేశారు. ఇక మూడో ఓవర్ అయితే స్టార్ట్ అవుతుంది. మన మహేష్ సాతులూరు టీం నుంచి మహేష్ అయితే బౌలింగ్. లాస్ట్ ఓవర్లో 3 రన్స్ అయితే స్కోర్ వచ్చినాయి. ఈ వికెట్ పూర్తిగా అయ్యప్ప స్వామి అయితే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మొక్కపాడు టీం నుంచి క్లీన్ బౌల్డ్తో అయ్యప్ప స్వామి. గుడ్ బౌలింగ్ మహేష్, చక్కటి బౌలింగ్ చేశాడు.
బౌలింగ్ అయితే చక్కటి బౌలింగ్తో ఉన్నాడు. బ్యాట్స్మెన్ అయితే నెక్స్ట్ బ్యాట్స్మెన్ దిగబోతున్నారు. మరో బ్యాట్స్మెన్ అయితే శ్రీను దిగారు మొక్కపాడు టీం నుంచి. అపోజిట్లో అయితే తిరుపతి స్వామి, బౌలింగ్లో అయితే మహేష్ వేయబోతున్నాడు. ఫస్ట్ బాల్కే 1 వికెట్, ఇక సెకండ్ బాల్ వేయబోతున్నాడు. బౌలింగ్ అయితే చక్కటి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కూడా, రన్స్ తీస్తున్నారు. ఓకే, సింగిల్ రన్ అయితే వచ్చింది మన శ్రీను నుంచి, సింగిల్ రన్. బౌలింగ్ కూడా చాలా చక్కగా చేస్తున్నాడు మన మహేష్. సాతులూరు టీం నుంచి మహేష్ బౌలింగ్ చాలా చక్కగా బౌలింగ్ ఉంది అండ్ బ్యాట్స్మెన్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. మహేష్ అయితే బౌలింగ్ చేయబోతున్నాడు, చాలా చక్కటి బౌలర్. బౌలింగ్ అయితే చాలా చక్కటి బౌలింగ్ మహేష్ నుంచి. మరో బౌలింగ్ మహేష్ నుంచి, చాలా చక్కటి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కూడా. సింగిల్ రన్ అయితే వచ్చింది మన తిరుపతి స్వామి నుంచి. సింగిల్ రన్. మన మహేష్ నుంచి మరో బౌల్. బ్యాట్స్మెన్ అయితే రెడీగా ఉన్నాడు. చక్కటి బౌలింగ్ అండ్ చక్కటి బ్యాటింగ్ కూడా. 4 రన్స్కి ట్రై చేస్తున్నారు. 4 రన్స్ అయితే వచ్చాయి మన శ్రీను నుంచి చక్కటి బ్యాటింగ్ అండ్ 4 రన్స్ వచ్చాయి. 4 ఓవర్ అయితే చేంజ్ అయింది. శ్రీను 4 నుంచి ఓవర్ చేంజ్ అయితే 3 ఓవర్లు అయితే అయిపోయినాయి. 3 ఓవర్లలో 12 స్కోర్ వచ్చాయి మొక్కపాడు టీంకి. ఇక 4వ ఓవర్ అయితే మన రాఘవ వేయబోతున్నారు బౌలింగ్. సాతులూరు టీం నుంచి మన రాఘవ బౌలింగ్, తిరుపతి స్వామి బ్యాటింగ్తో ఉన్నారు. రాఘవ నుంచి మరో బౌల్, చక్కటి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కూడా. సింగిల్ రన్ అయితే తీశారు మన తిరుపతి స్వామి నుంచి, సింగిల్ రన్. మన రాఘవ నుంచి మరో బౌల్. బ్యాట్స్మెన్ అయితే రెడీగా ఉన్నాడు శ్రీను. బౌలింగ్ అయితే గుడ్ బౌలింగ్ అయితే చేశాడు మన రాఘవ. మన రాఘవ నుంచి మరో బౌలింగ్ అయితే చక్కటి బౌలింగ్ మిస్ అయిందని బాధపడుతున్నాడు పాపం శ్రీను బ్యాట్స్మెన్. బౌలింగ్ అయితే చాలా చక్కగా ఉంది. రాఘవ నుంచి మరో చక్కటి బౌలింగ్ అయితే బౌల్స్ అన్నీ మిస్ అయిపోతున్నాయని చాలా బాధపడుతున్నాడు మన సీను. బౌలింగ్ అయితే చాలా చక్కగా వేస్తున్నాడు మన రాఘవ. ఫస్ట్ ఓవర్లలో బాగా వైట్స్ నోబ్స్ ఎక్కువగా ఉన్నాయని ఈ ఓవర్లో అయితే కరెక్ట్గా వేస్తున్నాడు బాల్స్ అన్నీ కూడా. బ్యాట్స్మెన్ అయితే చాలా చక్కటి బ్యాటింగ్
బ్యాటింగ్ అయితే చాలా చక్కగా వేశాడు. సింగిల్ రన్ అయితే వచ్చింది మన సీను నుంచి, సింగిల్ రన్. నెక్స్ట్ బ్యాట్స్మెన్ మన తిరుపతి స్వామి. రాఘవ నుంచి లాస్ట్ వైడ్ అయితే ఉంది, ఈ ఓవర్ వైడ్. లాస్ట్ బాల్ అయితే వైడ్ ఉంటుంది. ఇప్పుడు ఇంకో బాల్ తిరుపతి స్వామి బ్యాట్స్మెన్ రెడీగా ఉన్నారు. బౌలర్ రాఘవ నుంచి మరో బౌలింగ్. చిన్న ట్రిప్ టచ్ అయితే ఇచ్చాడు. చక్కటి బ్యాటింగ్, సింగిల్ రన్ అయితే వచ్చింది. ఓవర్ అయితే చేంజ్ అయింది. 4 ఓవర్స్ అయినాయి ఇప్పటికి. అయితే 3 రన్స్ అయితే వచ్చినాయి ఈ ఓవర్లో. టోటల్ స్కోర్ 15. టీం నుంచి మన మహేష్ బౌలింగ్. మొక్కపాడు స్వామి బ్యాటింగ్, చక్కటి బ్యాటింగ్ ఇచ్చాడు. అయితే రన్స్ అయితే తిరుగుతున్నారు. త్రిబుల్ అని అంటున్నారు కానీ 2 రన్స్ అయితే తీసుకున్నారు. మన తిరుపతి స్వామి నుంచి 2 రన్స్. మహేష్ అయితే చాలా చక్కటి బౌలింగ్. మన మహేష్ నుంచి మరో బౌలింగ్. బౌలింగ్ అయితే చాలా చక్కగా వేస్తున్నాడు మన మహేష్. మన మహేష్ నుంచి మరో బౌల్. చాలా చక్కటి బ్యాటింగ్. బౌలింగ్ ఆపే ప్రయత్నం కానీ బాల్ చిక్కలేదు. అయితే 2 రన్స్ అయితే తీశారు మన తిరుపతి స్వామి నుంచి. 2 రన్స్ మన తిరుపతి స్వామి నుంచి అయితే 2 రన్స్ వచ్చాయి. మన సాతులూరు మహేష్ నుంచి మరో బౌలింగ్. మరో బౌల్ అయితే రాబోతుంది. చక్కటి బౌలింగ్తో మహేష్తో అయితే చక్కటి బౌలర్. సాతులూరు టీం మహేష్ నుంచి మరో బౌల్. వైడ్ అయితే ఇచ్చాడు. ఎంపైర్ వైడ్ అయితే ఇచ్చాడు. బాల్ మరో బాల్ మన మహేష్ నుంచి. చక్కటి బ్యాటింగ్ మన తిరుపతి స్వామి నుంచి. చక్కటి బ్యాటింగ్. మన తిరుపతి స్వామి నుంచి మరో సింగిల్. బ్యాటింగ్ అయితే చక్కటి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కూడా చాలా చక్కగా వేస్తున్నాడు. మన శ్రీను నుంచి చక్కటి బౌల్. బ్యాటింగ్ అయితే చాలా చక్కగా చేశాడు అండ్ 4 రన్స్ అయితే వచ్చాయి మన శ్రీను నుంచి. చక్కటి 4 రన్స్ అయితే కొట్టాడు మన శ్రీను. చక్కటి బ్యాటింగ్తో మన శ్రీను 4 రన్స్ అయితే ఇచ్చాడు. ఓవర్ అయితే చేంజ్ అయింది. ఓవర్ చేంజ్లో లాస్ట్ బాల్కి 4 రన్స్ అయితే తీశాడు మన శ్రీను. సాతులూరు టీం నుంచి మరో బౌలర్ గోపి. బ్యాట్స్మెన్ అయితే మన తిరుపతి స్వామి.
మొత్తం 5 ఓవర్లలో చక్కటి బౌలింగ్. మళ్ళీ మొత్తం 5 ఓవర్లలో 24 అయితే స్కోర్ వచ్చాయి. సాతులూరు టీం నుంచి గోపి అయితే చక్కటి బౌలర్. చక్కటి బౌలింగ్ అయితే వేస్తున్నాడు గోపి. చక్కటి బౌల్ అయితే ఇచ్చాడు. నోబ్ అయితే ఇచ్చాడు ఎంపైర్. ఇది నోబ్. మరో బౌల్ మన గోపి నుంచి. బౌలింగ్ అయితే చాలా చక్కగా వేస్తున్నాడు బ్యాట్స్మెన్. రెడీగా ఉన్నాడు బ్యాట్స్మెన్. చాలా చక్కటి బ్యాట్స్మెన్ది. రన్స్ సింగిల్ రన్ అయితే చేశారు. ఇప్పుడు 2D తీపోతున్నారు. 2 రన్స్ అయితే చేశారు ఈ ఓవర్లలో. మన తిరుపతి స్వామి నుంచి 2 రన్స్. మరి గోపి నుంచి మరో బాల్. తిరుపతి స్వామి అయితే చక్కటి బ్యాటింగ్ అండ్ 2 రన్స్ అయితే తీశారు. తిరుపతి స్వామి నుంచి మరో 2 రన్స్. ఓవర్ అయితే చేంజ్ అయిపోయింది. ఓవర్ చేంజ్. మన సాతులూరు టీం నుంచి శ్రీరామ్ అయితే బౌలింగ్ చేస్తున్నాడు. బ్యాట్స్మెన్ మన శ్రీను. చక్కటి బౌలింగ్. బౌలింగ్ అయితే చక్కటి బౌలింగ్ అయింది మన శ్రీరామ్ నుంచి. టోటలీ 6 ఓవర్లకి 28 స్కోర్ వచ్చిందనమాట. మన శ్రీరామ్ నుంచి మరో బాల్. చక్కటి బ్యాటింగ్. బాల్ అయితే 4 రన్స్ అయితే వచ్చాయి. మన శ్రీను నుంచి 4 రన్స్. చక్కటి బ్యాటింగ్తో శ్రీను చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నారు. 4 రన్స్ వచ్చాయి. మన శ్రీరామ్ నుంచి మరో బాల్. చక్కటి బౌలింగ్. నో బాల్ అయితే ఇచ్చాడు ఎంపైర్. ఇది నో బాలా లేకుంటే బాలా అనేది డిస్కషన్ జరుగుతుంది. ఇది నో బాలా లేకుంటే బాలా అనేది డిస్కషన్ జరుగుతుంది. నాట్ నోబ్. ఇక బాల్ అయితే ఉంది. నోబ్ అయితే లేదని అంటున్నారు. ఇక శ్రీరామ్ నుంచి మరో బాల్. చక్కటి బాల్ అండ్ నాట్ అవుట్. స్టెప్ అయింది, టిప్ అయినా కానీ చక్కటి కీపింగ్ మన మణికుమార్ నుంచి. శ్రీరామ్ నుంచి అయితే మరో బాల్. చక్కటి బ్యాటింగ్ అయితే చేశాడు. ఈ బాల్ అయితే 6 అంటున్నారు. లేదు, 4 కూడా లేదు, కానీ రన్స్ తీస్తున్నారు. 2 రన్స్ అయితే ఇచ్చారు. మన శ్రీను నుంచి 2 రన్స్.
చక్కటి బ్యాటింగ్ అయితే ఆడుతున్నారు ఇద్దరు పార్ట్నర్స్. అయితే పార్ట్నర్షిప్ అయితే గట్టిగా ఉంది, బాగుంది. మన శ్రీను అండ్ అయ్యప్ప స్వామి, తిరుపతి స్వామి అండ్ శ్రీను పార్ట్నర్షిప్ అయితే చాలా బాగుంది. చాలా చక్కగా ఆడుతున్నారు ఇద్దరు. శ్రీరామ్ నుంచి మరో బాల్, చాలా చక్కటి బాల్. చాలా చక్కగా అయితే బౌలింగ్ ఉంది. శ్రీరామ్ నుంచి మరో బాల్, చక్కటి బ్యాటింగ్. చాలా బాగా ఆడుతున్నారు బ్యాటింగ్ అయితే. 2 runs అయితే తీసే అవకాశం ఉంది. ఓకే, 3 runs అయితే వచ్చాయి. చక్కటి బ్యాటింగ్. మన బ్యాట్స్మెన్ నుంచి చక్కటి బ్యాటింగ్ వచ్చింది. అయితే ఓవర్ అయితే చేంజ్ అయింది. టోటల్ 7 ఓవర్లలో 37 runs వచ్చినాయి. మరో బౌలర్, చక్కటి బౌలర్ గోపి నుంచి, సాతులూరు టీం నుంచి గోపి, చక్కటి బౌలర్. టోటలీ 7 ఓవర్లలో 37 runs అనేవి వచ్చాయన్నమాట ఈ ఓవర్లో మొత్తం టోటల్. గోపి నుంచి మరో బాల్, ఇక్కడ డిస్కషన్ అయితే జరుగుతుంది బ్యాట్స్మెన్కి ఎంపైర్కి. ఎంపైర్ కాదు, నార్మల్ బాల్ అయితే వేస్తున్నారు. అండ్ ఎంపైర్ శ్రీను అయితే బ్యాట్తో ఉన్నారు. గోపి నుంచి మరో బాల్, చక్కటి బాల్ గోపి నుంచి. గోపి నుంచి మరో బాల్, బ్యాట్స్మెన్ ట్రై చేశాడు కానీ బాల్ మిస్ అయింది. చక్కటి బౌలింగ్ గోపి నుంచి, చక్కటి బౌలింగ్ వేస్తున్నాడు. చాలా చక్కగా బౌలింగ్ అయితే చేస్తున్నాడు గోపి. శ్రీను అయితే చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు, రెడీగా ఉన్నాడు బ్యాటింగ్ కోసం. చాలా చక్కటి బౌలింగ్, చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు గోపి. గోపి నుంచి అయితే మరో బాల్, చక్కటి బౌలింగ్. ఈ బాల్ కూడా మిస్ చేశాడు బ్యాట్స్మెన్. బౌలర్ అయితే చాలా స్ట్రాంగ్గా, చాలా బాగా చేస్తున్నాడు బౌలింగ్ గోపి. సాతులూరు టీం నుంచి గోపి చాలా బౌలింగ్ అయితే చాలా చక్కగా చేస్తున్నాడు. అయితే కొంచెం డిస్టర్బెన్స్, మళ్ళీ బౌల్ అయిపోతున్నాడు. చాలా చక్కటి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కూడా. బాల్ అయితే ఆపేశారు. నాట్అవుట్ అయితే నాట్అవుట్ అయింది. ఫీల్డింగ్ అయితే చాలా చక్కగా వేశాడు తిరుమల. ఫీల్డింగ్ అయితే చాలా బాగుంది, బౌలింగ్ కూడా చాలా చక్కగా ఉంది. కానీ బాల్ దగ్గరగా ఉందని రాలేకపోయాడు తిరుపతి స్వామి. అయితే శ్రీను అయితే వెనక్కి తిరిగి వచ్చేసాడు, నాట్అవుట్. అయితే గోపి నుంచి మరో బాల్, చాలా చక్కటి బౌల్స్తో ఓవర్ చేంజ్ చేశాడు
గోపి చాలా చక్కగా బౌలింగ్ అయితే చాలా చక్కగా చేశాడు. ఓవర్ చేంజ్. టోటల్ రన్స్ వచ్చేసి 37, 8 ఓవర్లు అయినాయి. 8 ఓవర్స్. మన తిరుమల నుంచి ఓవర్ స్టార్ట్ అవబోతుంది. బ్యాట్స్మెన్ అయితే మన తిరుపతి స్వామి. మరో చక్కటి బౌలర్ అండ్ చక్కటి బ్యాటింగ్. చక్కటి బౌలింగ్ మన తిరుమల నుంచి. సాతులూరు టీం తిరుమల నుంచి చక్కటి బౌలింగ్. బ్యాట్స్మెన్ అయితే రెడీగా ఉన్నాడు. బౌలర్ నుంచి మరో బాల్. చక్కటి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కూడా. ఈ రన్స్ అయితే సింగిల్ రన్ అయితే వచ్చింది మన తిరుపతి స్వామి నుంచి. సింగిల్ రన్. ఇక బ్యాట్స్మెన్ వచ్చేసి మన శ్రీను నుంచి బౌలింగ్ అయితే చాలా చక్కగా వేస్తున్నాడు తిరుమల. సాతులూరు టీం నుంచి తిరుమల చక్కటి బౌలింగ్. తిరుమల నుంచి మరో బాల్. చక్కటి బౌలింగ్ అండ్ టచ్ కూడా కాలేదు. తిరుమల నుంచి చక్కని బౌలింగ్. తిరుమల నుంచి మరో బాల్. చక్కటి బ్యాటింగ్ మన శ్రీను నుంచి. అయితే సింగిల్ రన్ అయితే వచ్చింది మన తిరుమల నుంచి. గుడ్ త్రో. మన తిరుమల నుంచి మరో బాల్. చాలా చక్కగా అయితే బౌలింగ్ చేశాడు. అండ్ నాట్ అవుట్. కొంచెం తొందరపడ్డారు కానీ స్లో అయ్యారు. గుడ్ వర్క్. బాల్ కూడా బౌలింగ్ కూడా చాలా చక్కగా చేస్తున్నాడు. తిరుమల అయితే చాలా చక్కగా కీపింగ్ కూడా ఫీల్డింగ్ కూడా చాలా చక్కగా చేస్తున్నాడు బౌలింగ్ చేస్తూ. తిరుమల నుంచి మరో బాల్. బాల్ కరెక్ట్గా వచ్చింది. చాలా చక్కటి బాల్ అండ్ బ్యాటింగ్ కూడా చాలా చక్కటి బాల్ బ్యాటింగ్ అండ్ 2 రన్స్ అయితే చేశారు. చాలా చక్కగా రన్స్ అయితే చేశారు. ఓవర్ అయితే చేంజ్ అయింది. టోటలీ స్కోర్ 41. 41 స్కోర్ అయితే అయినాయి. సాతులూరు టీం నుంచి మరో బౌలర్ గోపి. లాస్ట్ ఓవర్ ఇది. చాలా చక్కటి బ్యాటింగ్ అయితే చాలా బాగుంది. 4 రన్స్ అయితే వచ్చాయి. అయితే ఈ బాల్లో మన సీను నుంచి 4 రన్స్ అయితే వచ్చాయి. 4 రన్స్ ఇన్ సీను అయితే చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ అయితే చాలా చక్కగా ఉంది. 4 రన్స్ ఇన్ సీను. బౌలింగ్ కూడా చాలా చక్కగా ఉంది గోపి. బ్యాట్స్మెన్ అయితే రెడీగా ఉన్నాడు. చక్కటి బ్యాటింగ్ అండ్ బాల్ అయితే 4 పోయే అవకాశం లేదంటే ఆపేశారు. 3 రన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది ఈ రన్స్లో. ఓకే, 3 రన్స్ అయితే వచ్చాయి. చాలా చక్కటి రన్స్ తీశారు తిరుపతి స్వామి అండ్ బ్యాట్మెన్. రన్స్ అయితే వచ్చాయి ఓవర్ ఈ బాల్స్లో.
గోపి నుంచి మరో బాల్. బ్యాట్స్మెన్ అయితే ఏదో డిస్కషన్ జరుగుతుంది ఎంపైర్కి దగ్గర. అయితే గోపి నుంచి డిస్కషన్ పూర్తయింది. గోపి నుంచి మరో బాల్. చాలా చక్కటి బ్యాటింగ్ మన తిరుపతి స్వామి నుంచి. 2 రన్స్ అయితే వచ్చే అవకాశం. 2 రన్స్. గుడ్ త్రో కానీ నాట్అవుట్. గుడ్ త్రో చేశారు మన శ్రీరామ్ అయితే గుడ్ త్రో చేశారు. బాగా బౌలింగ్ త్రో అయితే బాగా వేశారు కానీ నాట్అవుట్. రన్ అయితే తిరుపతి స్వామి చాలా వేగంగా పరిగెత్తారు. 2 రన్స్ అయితే వచ్చినాయి ఈ బాల్లో మన తిరుపతి స్వామి నుంచి. 2 రన్స్. టోటల్ స్కోర్ 51. కాకపోతే బ్యాట్స్మెన్ అయితే కొద్దిగా అలసటగా ఉండి కూర్చున్నాడు. ఇక అయితే వచ్చేసాడు. గోపి నుంచి మరో బాల్. చాలా చక్కటి బ్యాటింగ్ కూడా చాలా చక్కగా ఉంది. అవుట్ చేశారు. లాస్ట్ బాల్ అవుట్. ఇక అవుట్ అయ్యాడు. చాలా చక్కటి త్రో. పరిగెత్తి మరి బ్యాట్స్మెన్తో పాటు పరిగెత్తి మరి అవుట్ చేశారు మన గోపి. ఇక అయితే ఒక్కపాడు టీం నుండి మరో బ్యాట్స్మెన్ సాయిరామ్. తిరుపతి స్వామి అవుట్ అయ్యారు. మరో బ్యాట్స్మెన్ దిగాడు. ఓకే, గుడ్ బౌలింగ్ అయితే చాలా చక్కగా ఉంది గోపి నుంచి. చాలా చక్కటి బౌలింగ్ గోపి నుంచి. ఇక అయితే ఓవర్లన్నీ అయిపోయాయి. ఇంకా మ్యాచ్ అయితే ఓవర్ అయింది. నెక్స్ట్ ఇక సాతులూరు టీం బ్యాట్స్మెన్లుగా దిగుతారనమాట. మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. వనపర్తి సాయిరామ్ నుంచి మొక్కపాడు టీం. వనపర్తి సాయిరామ్ నుంచి బౌలింగ్ అండ్ బ్యాట్స్మెన్ అయితే సాతులూరు టీం తిరుమల. చక్కటి చక్కటి బౌలింగ్తో మన సాయిరామ్. మొక్కపాడు టీం ఫీలింగ్ ఇప్పుడు. బ్యాటింగ్ అయితే సాతులూరు టీం. చక్కటి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కూడా. సింగిల్ అయితే తీశారు.
ఇక్కడి బౌలింగ్ సింగిల్ రన్తో ముగిసింది. ఈ బాల్లో సింగిల్ రన్. అండ్ బ్యాట్స్మెన్ వచ్చేసి తిరుమల అయితే వస్తున్నాడు. బ్యాట్స్మెన్ ఇన్ తిరుమల. సాయిరామ్ నుంచి మరో బాల్. చక్కటి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కూడా. చక్కటి బౌలింగ్ అండ్ గుడ్ త్రో. 2 runs అయితే వచ్చినాయి ఈ బౌలింగ్లో. బాల్లో 2 runs. తిరుమల నుంచి చక్కటి బ్యాట్స్మెన్. సాయిరామ్ నుంచి మరో బాల్ అండ్ వైడ్. సాయిరామ్ నుంచి మరో బాల్. బ్యాట్స్మెన్ అయితే రెడీగా ఉన్నాడు. తిరుమల చక్కటి బ్యాటింగ్ అండ్ టిప్ చేశాడంతే. గుడ్ త్రో. త్రో అయితే చాలా చక్కగా చేశారు కానీ నాట్అవుట్. ఓవర్ అయితే చేంజ్. స్కోర్ అయితే 5 స్కోర్తో ఓవర్ చేంజ్ అయింది. మొక్కపాడు టీం నుంచి మరో బౌలర్ అయ్యప్ప స్వామి. బ్యాట్స్మెన్ అయితే తిరుమల. చక్కటి బ్యాట్స్మెన్. అయ్యప్ప స్వామి నుంచి మరో బాల్. చాలా చక్కటి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కూడా. రన్స్ తీసే అవకాశం లేదు. బౌల్ దగ్గరే ఉంది. బాల్ అయితే దగ్గరే ఉంది. రన్స్ అయితే ఏం రాలేదు, తీరేది కూడా. బ్యాట్స్మెన్ అయితే రెడీగా ఉన్నాడు. మొక్కపాడు అయ్యప్ప స్వామి నుంచి మరో బాల్. వైడ్ అయితే ఈ బాల్ అయితే వైడ్. చాలా ముందుకు వచ్చేసాడు బ్యాట్స్మెన్ అయితే, అయినా కానీ బ్యాట్కి అందకుండా పోయింది. ఇది వైడ్ బాల్. మొక్కపాడు స్వామి నుంచి అయ్యప్ప స్వామి నుంచి మరో బాల్. చక్కటి బౌలింగ్. బౌల్ అయితే చాలా చక్కగా వేశాడు. అయ్యప్ప స్వామి నుంచి మరో బాల్. చాలా చక్కటి బౌల్ అండ్ బ్యాటింగ్ కూడా చాలా చక్కగా వేశాడు. 2 runs చేసే అవకాశం ఉంది. 2 runs చేశారు. ఇంకా మళ్ళీ రన్స్కి వెళ్ళారు. 3 runs. ఈ బాల్లో తిరుమల అయితే 3 runs ఇచ్చాడు. తిరుమల నుంచి చక్కటి 3 runs. ఇప్పుడు బ్యాట్స్మెన్ అయితే శ్రీరామ్. బై రన్నర్ అయితే మణికుమార్. బౌలర్ అయితే అయ్యప్ప స్వామి నుంచి. ప్రేక్షకులు అయితే చాలామంది వచ్చారు చూడడానికి. మరో బాల్. శ్రీరామ్ నుంచి మరో చక్కటి బ్యాట్స్మెన్ అతను. అయితే 2 runs తిరిగి అవకాశం. ఓకే, 2 runs అయితే తీశారు ఈ ఓవర్లో, ఈ బాల్స్లో. చక్కటి బ్యాటింగ్ శ్రీరామ్ నుంచి. తిరుమల నుంచి అయితే చక్కటి రన్. శ్రీరామ్ నుంచి 2 runs. మరో బాల్ అండ్ బౌలింగ్. చక్కటి బౌలింగ్ చేశాడు అయ్యప్ప స్వామి.
చక్కటి బౌలింగ్ అయ్యప్ప స్వామి, చక్కటి బ్యాటింగ్ కూడా. ఇంకా ఇక్కడ 2 రన్స్ తిరిగే అవకాశం. నాట్ అవుట్, 2 రన్స్ అయితే చేశారు. శ్రీరామ్ నుంచి చక్కటి బౌలింగ్ అంటున్నా, బ్యాటింగ్. శ్రీరామ్ నుంచి చక్కటి బ్యాటింగ్, 2 రన్స్ అయితే వచ్చాయి. శ్రీరామ్ నుంచి 2 రన్స్. ఓవర్ అయితే చేంజ్ అయింది. 2 ఓవర్లలో టోటల్ 12 అయితే వచ్చాయి స్కోర్. నుంచి నరసింహులు బౌలర్, బ్యాట్స్మెన్ అయితే తిరుమల. చక్కటి బౌలింగ్తో నరసింహులు. బౌలింగ్ అయితే చాలా చక్కగా ఉంది. నరసింహుల నుంచి మరో చక్కటి బాల్. నరసింహులు అయితే చాలా చక్కగా బౌలింగ్ వస్తుంది. 2 బాల్స్ అయితే మిస్ అయినాయి. చక్కటి బౌలింగ్ అయితే చాలా చక్కగా చేస్తున్నాడు నరసింహులు. వైడ్ అయితే చాలా చక్కటి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కూడా. సింగిల్ రన్ తీసే అవకాశం అయితే, సింగిల్ రన్ అయితే వచ్చింది. తిరుమల నుంచి సింగిల్ రన్. బ్యాట్స్మెన్ శ్రీరామ్. చక్కటి బ్యాటింగ్ శ్రీరామ్ నుంచి. ఫీల్డింగ్ చేస్తూ ఒక ఫీలర్ అయితే కింద పడ్డాడు అండ్ 4 రన్స్ అయితే వచ్చాయి ఈ బౌల్స్లో. ఫీల్డర్ అయితే చక్కగా ఫీల్డింగ్ చేశాడు, కానీ బాల్ అయితే దొరకలేదు గట్టు ఉండడం వలన. మన శ్రీరామ్ నుంచి చక్కటి 4. ఇక నరసింహుల నుంచి మరో బాల్. వైడ్ అయితే ఇచ్చాడు ఈ బాల్. నరసింహుల నుంచి మరో వైడ్. నరసింహుల నుంచి మరో బాల్. మరో వైడ్ అయితే ఇచ్చింది. నరసింహుల నుంచి మరో బాల్. ఇన్ని వైడ్స్ అయితే వస్తున్నాయి నరసింహుల నుంచి. 3 కదా మనం ఇప్పుడు వరుసగా. మంచి బౌలింగ్ ఇది. రన్ అయితే సింగిల్ రన్ వచ్చింది. మన శ్రీరామ్ నుంచి సింగిల్ రన్ అయితే వచ్చింది. నెక్స్ట్ బ్యాట్స్మెన్ తిరుమల. చక్కటి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కూడా. బౌల్ ఇక్కడే ఉండటం వలన ఇద్దరు డాష్ ఇచ్చుకున్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఓవర్ అయితే చేంజ్ అయింది. ఓవర్ చేంజ్. స్కోర్ అయితే 18 స్కోర్. మొక్కపాడు టీం నుంచి శ్రీను బౌలింగ్. చక్కటి బౌలింగ్ అయితే ఇచ్చాడు. చక్కటి బౌలింగ్ అయితే వచ్చింది శ్రీను నుంచి. శ్రీరామ్ అయితే బ్యాటింగ్. శ్రీరామ్ నుంచి మరో బాల్. చిన్న టిప్ అయితే ఇచ్చాడు శ్రీరామ్. ఇక అయితే సింగిల్ రన్తో సరిపెట్టుకున్నారు. చిన్న టిప్తో సింగిల్ రన్ అంటే మన శ్రీరామ్ నుంచి సింగిల్ రన్.
బ్యాట్స్మెన్ వచ్చేసి తిరుమల. మన శ్రీను నుంచి మరో బాల్. చక్కటి బ్యాటింగ్ అయితే, బాల్ ఇక్కడే ఉంది. సింగిల్ రన్ అయితే ఇచ్చారు, సింగిల్ రన్ అయితే చేశారు. మన తిరుమల నుంచి సింగిల్ రన్. మన శ్రీను నుంచి మరో బాల్. శ్రీరామ్ నుంచి మరో చక్కటి క్యాచ్. సాయిరామ్ అయితే క్యాచ్ పెట్టాడు. మన సాయిరామ్ అయితే చక్కటి క్యాచ్ పెట్టాడు, అవుట్. బ్యాటింగ్ అయితే చాలా చక్కగా చేశాడు, అవుట్ అయ్యాడు. శ్రీరామ్ అయితే అవుట్. శ్రీరామ్ అయితే అవుట్ చేశారు. శ్రీను బౌలింగ్లో 1 వికెట్. క్యాచ్ అయితే సాయిరామ్ చాలా చక్కగా పట్టాడు, బాగుంది. ఇకపోతే శ్రీను నుంచి మరో బాల్. మరో బ్యాట్స్మెన్ లక్ష్మణ్ అయితే దిగాడు. చక్కటి బౌలింగ్, సిక్స్ ఇచ్చాడు కానీ మిస్ అయింది. చక్కటి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ అయితే మిస్ అయింది బాల్. క్యాచ్ మిస్ అయింది, క్యాచ్ మిస్ చేశాడు. చక్కటి కీపింగ్ అయినా కానీ మిస్ అయింది, ఏం కాదు. నెక్స్ట్ టైం అన్నాడు, బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటున్నారు. బౌలింగ్ అయితే చక్కటి బౌలింగ్. క్లీన్ బౌల్డ్ అయింది, క్లీన్ బౌల్డ్. అండ్ మన తిరుమల వచ్చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చాలా చక్కటి వికెట్. శ్రీను నుంచి చక్కటి బాల్. శ్రీను నుంచి చక్కటి బౌల్ వచ్చింది, క్లీన్ బౌల్డ్. ఇన్ తిరుమల క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చాలా చక్కటి బ్యాట్స్మెన్. ఓకే, సాయిరామ్ నుంచి మరో బాల్. చాలా చక్కటి బాల్ అండ్ టిప్ ఇచ్చాడు. 2 రన్స్ అయితే పోయే అవకాశం, 2 రన్స్ అయితే వచ్చాయి. చాలా చక్కటి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కూడా చాలా చక్కగా చేస్తున్నాడు మనోడు సాతులూరు టీం నుంచి.
నోబో అయితే ఇచ్చాడు ఎంపైర్. చాలా చక్కటి బ్యాటింగ్, చాలా చక్కగా రన్స్ అయితే కొడుతున్నాడు. బ్యాటింగ్ అయితే చాలా చక్కగా ఉంది. బౌల్ అయితే పట్టుకోలేదు అండ్ 2 రన్స్ ఈ బౌల్లో. గుడ్ రన్నింగ్ అండ్ 2 రన్స్ అయితే వచ్చాయి. టూ రన్స్ అయితే వచ్చాయి ఈ బాల్లో. బ్యాటింగ్ అయితే చాలా చక్కగా ఆడుతున్నాడు మనోడు సాతులూరు టీం నుంచి. సాయిరామ్ నుంచి మరో బాల్. చాలా చక్కటి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కూడా అండ్ సింగిల్ రన్ అయితే వచ్చింది. బ్యాటింగ్ అయితే చాలా చక్కగా ఆడుతున్నాడు. ఓవర్ అయితే చేంజ్ అయింది. మరో బౌలర్ తిరుపతి స్వామి. బ్యాట్స్మెన్ అయితే మనోడే కాళిదాసు. చక్కటి బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు మన కాళిదాసు, చక్కటి బ్యాట్స్మెన్. అండ్ బౌలింగ్ అయితే తిరుపతి స్వామి మొక్కపాటు టీం నుంచి. చక్కటి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ అయితే చాలా చక్కగా చేస్తున్నాడు కాళిదాసు. నైస్ బాల్, కాలుకైతే తగిలింది. నో ప్రాబ్లం, బాగానే ఉంది. చాలా చక్కగా బ్యాటింగ్ అయితే ఆడుతున్నారు. బౌలింగ్ కూడా చాలా చక్కగా ఉంది. తిరుపతి స్వామి నుంచి మరో బాల్. చక్కటి బౌల్ అండ్ బ్యాటింగ్ కూడా. సింగిల్ రన్ అయితే వచ్చింది ఈ బాల్. మళ్ళీ మన కాళిదాస్ బ్యాట్స్మెన్ అయితే మన కాళిదాస్. తిరుపతి స్వామితో బౌలింగ్లో మరో బాల్. బౌల్ అయితే నైస్ బాల్. తిరుపతి స్వామి నుంచి మరో బాల్. చక్కటి బౌలింగ్ అయితే చాలా చక్కగా వేస్తున్నాడు మన తిరుపతి స్వామి. చాలా చక్కటి బౌలింగ్, బ్యాటింగ్ కూడా చాలా చక్కగా ఉంది. మన మల్లయ్య అయితే ఫీలింగ్ చేస్తున్నాడు, చాలా చక్కటి ఫీలింగ్ అండ్ సింగిల్ రన్తో సరిపెట్టుకున్నారు ఈ రన్లో అయితే. బ్యాటింగ్ అయితే చాలా చక్కగా ఉంది. ఓవర్ అయితే చేంజ్, 31 అయితే స్కోర్. 6 ఓవర్స్ కంప్లీట్ అయినాయి ఇప్పటికీ. 6 ఓవర్లకి 31 స్కోర్ స్టార్ట్ అయింది. మంచి ట్రిప్ ఇచ్చాడు మన కాళిదాస్. పోతే చిన్న టిప్తో 2 రన్స్ అయితే వచ్చాయి. బౌలర్ వచ్చేసి మన శ్రీను, మొక్కపాడు టీం నుంచి శ్రీను బౌలింగ్. బ్యాట్స్మెన్ అయితే మన కాళిదాస్, చాలా చక్కటి బ్యాట్స్మెన్. ఏదో డిస్కషన్ చేసుకుంటున్నారు. ఓకే, మన శ్రీను నుంచి మరో బాల్. చాలా చక్కటి బౌలింగ్. బౌలింగ్ అయితే చాలా చక్కగా ఉంది శ్రీనుది. ఈ బాల్ అయితే వైడ్ వచ్చేసింది. ఎంపైర్ అయితే వైడ్ ఇచ్చాడు. శ్రీను నుంచి ఒక వైడ్ అండ్ బ్యాట్స్మెన్ కాళిదాస్. శ్రీను నుంచి మరో బాల్. ఇది నోబో అయితే వచ్చింది ఈ బాల్.
వార్నింగ్ అయితే ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చారు. ఇది బౌల్ కాదు, వార్నింగ్ ఇచ్చాడు. ఇదే బ్యాట్స్మెన్ రెడీగా ఉన్నాడు. ఇది బౌలింగ్, చాలా చక్కటి బౌలింగ్ సీను నుంచి. మన శ్రీను నుంచి మరో బాల్. బ్యాట్స్మెన్ రెడీగా ఉన్నాడు. గుడ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్. బౌలింగ్ అయితే చాలా చక్కగా ఉంది శ్రీనుది. చాలా చక్కగా అయితే బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు కాళిదాసు. ఇద్దరు కాంబినేషన్ అయితే చాలా బాగుంది. లక్ష్మణ్ అండ్ కాళిదాసు ఇద్దరు కూడా చాలా చక్కగా ఆడుతున్నారు. అయితే శ్రీను నుంచి లాస్ట్ బాల్. చాలా వైడ్ అయితే వచ్చింది ఈ బాల్. అయితే వెయిట్ చేస్తున్నారు బాల్ కోసం అందరూ కూడా. ఓకే, శ్రీను నుంచి ఫ్లా బాల్ అయితే రాబోతుంది. చాలా చక్కటి బాల్. బ్యాట్ పెట్టేశాడు. ఇంకా ఓవర్ అయితే చేంజ్ అయిపోయింది. 7 ఓవర్స్ అయినాయి. టోటల్ స్కోర్ అయితే 33 అయితే స్కోర్ అయినాయి. ఓవర్ అయితే స్టార్ట్ అయింది. తిరుపతి స్వామి బ్యాట్స్మెన్ అయితే చేంజ్ అయ్యాడు. రిటైర్ అయితే ఇచ్చాడన్నమాట. బ్యాట్స్మెన్ అయితే మన రాఘవ. ఈడేందో మొత్తుకుంటున్నాడు. ఈడ లెగ్ ఎంపైరు అని. ఈడే లెగ్ ఎంపైరు. ఏదేదో వాగుతున్నాడు. ఈడ పిచ్చ వాగుతున్నాడు. ఈడే లెగ్ ఎంపైర్ అన్నమాట. అక్కడ నుంచి ఏదో అంటున్నాడు. వీళ్ళందరూ కూడా బ్యాట్స్మెన్లు అండ్ ఫీల్డింగ్ చేసేవాళ్ళు ఇక్కడ కూర్చున్నారన్నమాట చాలామంది. ఇక అయితే చక్కటి బ్యాటింగ్ అయితే చేశాడు మనోడు. అయితే బాల్ ఇక్కడే ఉంది కాబట్టి సింగిల్ రన్తో సరిపెట్టుకున్నారు. చాలా చక్కటి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కూడా. ఇక బ్యాట్స్మెన్ వచ్చేసి మన రాఘవ అయితే బ్యాట్స్మెన్గా నుంచున్నాడు. బౌలర్ అయితే మన తిరుపతి స్వామి మొక్కపాటు టీం నుంచి. బ్యాట్స్మెన్ అయితే సాతులూరు టీం నుంచి రాఘవ. చాలా చక్కటి బ్యాట్స్మెన్. బౌలింగ్ అయితే చాలా చక్కగా ఉంది తిరుపతి స్వామి. తిరుపతి స్వామి నుంచి మరో బాల్. రాఘవ నుంచి నాట్అవుట్. లేరు. కీపింగ్ అయితే చాలా చక్కగా చేస్తున్నాడు. చాలా చక్కటి బ్యాట్స్మెన్. మరో బాల్ మన తిరుపతి స్వామి నుంచి. చక్కటి బ్యాటింగ్ అండ్ 4 వెళ్ళిపోయింది. బౌల్ అయితే చక్కటి బ్యాటింగ్ మన రాఘవ నుంచి 4 రన్స్ అయితే ఇచ్చాడు. మన రాఘవ నుంచి 4 రన్స్. మన రాఘవ నుంచి 4 రన్స్ అయితే వచ్చాయి. చక్కటి బ్యాట్స్మెన్ మన రాఘవ సాతులూరు టీం నుంచి.
ఎంత చక్కటి బ్యాట్స్మెన్, అంత యాటిట్యూడ్ కూడా, యాటిట్యూడ్ పర్సన్ మన రాఘవ. తిరుపతి స్వామి నుంచి మరో బాల్. చక్కటి బ్యాట్స్మెన్, చక్కటి బ్యాటింగ్. మళ్ళీ 4 రన్స్ అయితే ఇచ్చాడు. మళ్ళీ 4 రన్స్. బాల్ అయితే ఆపే ప్రయత్నం కానీ ఆపలేకపోయాడు. చక్కటి 4 రన్స్ అయితే ఇచ్చాడు మన రాఘవ నుంచి మరో చక్కటి 4 అండ్ లాస్ట్ బాల్. ఓవర్ అయితే చేంజ్ అయింది. ఇక 2 ఓవర్స్ ఉన్నాయి. స్టార్ట్ అయిపోతుంది. అయ్యప్ప స్వామి ఓవర్ బౌలర్ అండ్ బ్యాట్స్మెన్ లక్ష్మణ్ బ్యాట్స్మెన్ అయితే 2 రన్స్ తీసే అవకాశం ఉంది. 2 రన్స్ అయితే తీశారు. 2 రన్స్ దగ్గర ఆగిపోయాడు లక్ష్మణ్. మంచి బ్యాట్స్మెన్, చాలా చక్కటి బౌలింగ్. అయ్యప్ప స్వామి చక్కటి బౌలర్. ఇక్కడ ఇంకొక పర్సన్ తిరుపతి స్వామి కూడా చక్కటి బౌలర్ అండ్ చక్కటి ఫీలర్ కూడా. కీపింగ్ కూడా బాగా చేస్తాడు అబ్బాయి. అయ్యప్ప స్వామి నుంచి మరో బాల్. చక్కటి బౌల్ అండ్ బ్యాటింగ్ కూడా చక్కటి బ్యాటింగ్ చేశారు. అయితే రాఘవ సింగిల్ రన్ అండ్ ఇంకో రన్ కోసం ట్రై. 2 రన్స్ అయితే వచ్చాయి. మన లక్ష్మణ్ నుంచి 2 రన్స్. మన రాఘవ అయితే మంచి బ్యాట్స్మెన్ అన్నమాట, యాటిట్యూడ్ పర్సన్. ఇక నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఇన్ లక్ష్మణ్. చాలా చక్కటి బౌలర్ అయ్యప్ప స్వామి. చాలా చక్కటి బ్యాటింగ్ కూడా. 2 రన్స్ అయితే తీసే అవకాశం ఉంది. అయితే 2 రన్స్ కాకుండా 3 రన్స్ తీశారు రాఘవ. మన లక్ష్మణ్ నుంచి 3 రన్స్. మన లక్ష్మణ్ నుంచి 3 రన్స్ అయితే వచ్చాయి. బ్యాట్స్మెన్ అయితే నెక్స్ట్ రాఘవ. ఇక్కడ ఏదో వీక్ అయ్యాడు రాఘవ. 3 రన్స్ తీసేసరికి కొద్దిగా ఆయాసం ఎక్కువైంది. పర్వాలేదు. చాలా చక్కటి బ్యాట్స్మెన్ రాఘవ. కొద్దిగా ఆయాసపడ్డాడు. 3 రన్స్ ఎమ్మడి తీసేసరికి. చాలా చక్కటి బ్యాట్స్మెన్. అయితే అయ్యప్ప స్వామి నుంచి మరో బాల్. చక్కటి బ్యాటింగ్. అయితే 4 రన్స్ అయితే వచ్చాయి. ఇంకో మరో బాల్కి విన్ అప్ ఆఫ్ ది సాతులూరు మ్యాచ్. సాతులూరు టీం అయితే విన్ అయింది. సాతులూరు టీం అయితే ఈ మ్యాచ్ విన్ అయింది. చాలా చక్కగా బ్యాటింగ్ చేశారు రాఘవ అండ్ లక్ష్మణ్. చాలా చక్కటి బ్యాటింగ్. రాఘవ అయితే చాలా చక్కటి బ్యాటింగ్ చేశాడు. రాఘవ గారు చాలా చక్కగా బ్యాటింగ్ చేశారు. బ్యాటింగ్ అయితే చాలా బాగుంది. బ్యాటింగ్ అనేది టాస్ వేశారు. ఇప్పుడు మొక్కపాడు టీం అయితే టాస్ గెలిచింది. మీ టీమే కదా టాస్ గెలిచింది. మొక్కపాడు టీం అయితే సాయిరాం గారు, ఈయన సాయిరాం అనమాట. మొక్కపాడు టీం అయితే టాస్ గెలిచింది. నెక్స్ట్ వచ్చేసి ఎవరు బ్యాటింగ్ చేయాలి, ఎవరు బౌలింగ్ చేయలేదు అనేది డిసైడ్ చేసుకుంటున్నారు. ఎవరమ్మా, ఏ ఊరమ్మా బ్యాటింగ్? ఎక్కలవారిపాలెం బ్యాటింగ్ చేస్తున్నారు. ఎక్కలవారిపాలెం బ్యాటింగు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాటింగ్ వచ్చేసి ఎక్కలవారిపాలెం అని చెప్తున్నారు. చాలామంది ప్రేక్షకులు అయితే చాలామంది వచ్చారు ఇక్కడికి. చాలామంది అయితే ప్రేక్షకులు అయితే వచ్చారు ఇక్కడికి. ఇక్కడ మొక్కపాటు టీము. టాస్ అయితే మొక్కపాటు టీం గెలిచింది. మొక్కపాటు టీం అయితే టాస్ గెలిచింది. ఎక్కలవారిపాలెం టీం అయితే టాస్ లాస్ అయింది. ఇక బ్యాటింగ్ ఎవరు చేస్తారు, బౌలింగ్ ఎవరు చేస్తారు అనేది ఇప్పుడు డిసైడ్ చేసుకుంటారు. అండ్ ఎక్కలవారిపాలెం బ్యాటింగ్ అని అంటున్నారు. చూద్దాం. ఫ్రెండ్స్, చూసారుగా ఈ టీం అయితే చాలా చక్కగా ఆడారు. ఇద్దరు కూడా, 2 టీమ్స్ కూడా, మొక్కపాడు అండ్ సాతులూరు 2 టీమ్స్ కూడా చాలా చక్కగా ఆడారు. అయితే ఈ మ్యాచ్ కూడా సాతులూరు అయితే విన్ అయింది.
అయితే ఇంకా మ్యాచ్లు ఉన్నాయి, నేను మీ ముందుకు తీసుకొస్తాను, ఇంకా అప్లోడ్ చేస్తాను, ఇంకా మ్యాచ్లు ఉన్నాయి, నేను ముందుకు తీసుకొస్తాను. ఈ ప్రతి ఒక్క మ్యాచ్ కూడా మీకు రావాలి అని అనుకుంటే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి దాని పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరం.